బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఢిల్లీలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న మాల్వియా నగర్ లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్ లో జరిగిన అగ్ని ప్రమాదం మరొక ముందే ఈ రోజు ఉదయం మరో ప్రమాదం చోటు చేసుకుంది. నోయిడా సెక్టర్ 75 లోని ఐవి కౌంటీ అపార్ట్మెంట్ లో భారీగా మంటలు చెలరేగాయి. 12వ అంతస్తులోని ఓ ఫ్లాట్ నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. అలాగే ఫ్లాట్ లోని ఫర్నిచర్ అంతా దగ్ధం కాగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అపార్ట్మెంట్ వద్దకు చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. రత్నకుమార్ అందిస్తారు ఫోన్ ద్వారా. రత్నకుమార్, మొన్ననే ఢిల్లీలో ఒక ఫైర్ ఇన్సిడెంట్ గురించి చూసాము, మళ్ళీ ఈ రోజు ఉదయం ఫైర్ ఇన్సిడెంట్ గురించి మనం చూస్తున్నాము. సో ఏంటి అక్కడ లూప్ హోల్ ఎక్కడుంది అండ్ ఇప్పుడు అక్కడ అపార్ట్మెంట్ కి సంబంధించి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్న స్థానికులు ఫ్లాట్ మెంబర్స్ ఏమంటున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, ఢిల్లీలో ప్రస్తుతం వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న మాల్వియా నగర్ లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన మరొకముందే ఇవాళ మరొక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నోయిడా సెక్టార్ 75 లోని ఐవి కౌంటీ అపార్ట్మెంట్ లో భారీగా మంటలు చెలరేగాయి. 12వ అంతస్తులోని ఓ ఫ్లాట్ నుంచి మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఫ్లాట్ లోని ఫర్నిచర్ అంతా దగ్ధమైనట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఎటువంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు. సమాచారం అందుకున్న తర్వాత అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అపార్ట్మెంట్ వద్దకు చేరుకొని మంటలను ఆర్పుతూ ఉన్నారు. 12వ అంతస్తులో మంటలు అనేవి చెలరేగడంతో మంటలను ఆర్పడం కొంత కష్టతరంగా మారింది. ఫైర్ ఫైటర్స్ స్కైలిఫ్ట్ల ద్వారా పైకి వెళ్లి వాటర్ స్ప్రే చేస్తూ మంటలను ఆర్పేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క అగ్ని ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ల కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందా, లేకపోతే అపార్ట్మెంట్ వాసుల నిర్లక్ష్యం కారణంగా అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకుందా అనేది ఆరా తీసేటువంటి పనిలో అధికారులు ఉన్నారు. మరోవైపున అందులో లోపల ఫ్లాట్ లో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడంతో బయటకు పరుగులు తీసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే 12వ అంతస్తులో ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగిందన్న విషయం తెలిసిన తర్వాత కింద ఫ్లోర్లలో ఉన్న వాళ్ళు కావచ్చు, అలాగే ఆ పైన ఉన్నటువంటి మిగతా అపార్ట్మెంట్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిగతా ఫ్లాట్లకు సంబంధించిన వాళ్ళు ఒక్కసారిగా కిందకు పరుగులు తీసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ముందుగానే అందరూ బయటకు వచ్చేయడంతో ఎటువంటి ప్రాణ నష్టం అనేది ప్రస్తుతానికి సంభవించలేదు. అయితే అగ్నిమాపక సిబ్బంది ప్రస్తుతం అక్కడ మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇంకా ఢిల్లీలో వరుస అగ్ని ప్రమాదాలు ఢిల్లీ వాసులను కలవరానికి గురి చేస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే మొన్న మాల్వియా నగర్ లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్ లో జరిగిన అగ్ని ప్రమాదం కేవలం ఢిల్లీ వాసులను మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది అందరినీ షాక్ గురి చేసింది. ఎందుకంటే ఈ యొక్క ప్రమాదంలో మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోగా కొంతమంది తీవ్రంగా గాయాల పాలై ఇప్పటికీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ పైన ప్రధాని మోదీ స్పందిస్తూ ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని తెలియజేశారు. క్షతగాత్రులకు 50,000 రూపాయల పరిహారాన్ని ఇచ్చారు. ఇంకా ఈ ఇన్సిడెంట్ అనేవి మరొక ముందే ఇప్పుడు మరొక ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. కేవలం ఢిల్లీలో మాత్రమే కాదు, ఇటు బీహార్ లో ఇన్సిడెంట్స్ అనేవి చోటు చేసుకుని నిన్న హైదరాబాద్ లో మనం ఇటు మైత్రివనం దగ్గర ఒక ఇన్సిడెంట్ అనేది చూసాము. ఇట్లా వరుస అగ్ని ప్రమాదాలు కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఈ నోయిడా సెక్టర్ 75 లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం అక్కడకు ఫైర్ ఫైటర్స్ చేరుకొని మంటలను పూర్తిగా ఆర్పివేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పాలి. శివాని.